హలో అండి, వెల్కమ్ టు రూపాలవన్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా డబుల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీ రైటర్ రూపాలవన్య గారు, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళదాం. నా డబుల్ గడితో రొమాన్స్. అక్కడ రాజీ, అను, కల్పన బాధపడుతూ ఉంటే ఇక్కడ ఇంటికి వచ్చిన మాయ కూడా తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని బెడ్ మీద బోర్లా పడి దిండిలోకి మొహం దోచుకుని గట్టిగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆమెకు కూడా డెబిల్, రాజీ, బామ, కల్పన, అను అందరూ తెగ గుర్తొస్తూ ఉంటారు. మిగతా అందరూ మాయ అలా ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళడం చూసి సడన్ గా శామ్కి ఏమైంది, ముందు మనల్ని చూసినప్పుడు కూడా బాగానే ఉంది కదా అని అడుగుతారు జాహ్నవి. అరుణ్, రోహన్లకి కూడా అదే డౌట్ వస్తూ ఉంటుంది. పూనం, అరుణ్లకి అయితే ముందంతా మాయ డెవిల్తో క్లోజ్గా ఉండడం, అతని వెనక్కి చెంగు చెంగుమంటూ గెంతుకుంటూ పోవడం, జోక్స్ వేయడం అన్నీ చూశారు. కానీ రోహన్, జాహ్నవి, ముఖేష్ వాళ్ళకి అవేమీ తెలియక ఒకవేళ అతను మన శామ్తో ఏమన్నా మిస్బిహేవ్ చేశాడు అంటారా అని ఆమె మనసులో అనుమానం బయటపెడుతుంది జాహ్నవి. మొత్తం అందరూ షాక్ అవుతారు. లేదు లేదు, అతను అలాంటి వాడు కాదు ఆంటీ. అసలు మనం అందరం ఇలా ఉన్నామంటే దానికి రీజన్ కూడా అతనే కదా అంటాడు అరుణ్. గత 4 రోజుల నుండి చూడటమే కాకుండా రాబర్ట్ మనుషులు అప్పుడు అతని కోసం స్ట్రిక్ట్ ఆఫీసర్ అని, గ్రేట్ అని మాట్లాడుకుంటూ ఉంటే అతను మైకంలో ఉన్నా కూడా అవన్నీ గుర్తొస్తున్నాయి. అందుకే ఇప్పుడు డెవిల్ని అలా అనగానే ఒప్పుకోలేక చెప్తున్నాడు. లేదు జాహ్నవి, మేము అక్కడ వారం నుండి ఉంటున్నాం కదా, అప్పుడు శామ్ అతనితో బాగానే మాట్లాడేది, నేను చూశానుగా అంటూ వాళ్ళ ప్రేమ విషయం అప్పుడు చెప్పలేక డెవిల్ని మంచివాడే అంటూ సమర్థిస్తూ ఉంటుంది పూనం కూడా. కానీ ఆంటీ, శామ్ ఇందాక ఏమందో మర్చిపోయారా? అతను మన శామ్ని టార్చర్ పెట్టాడట, సాడిస్ట్లా వేధించాడు అంది. అంటే ఏంటి అర్థం అని మాయ కాసేపు ముందు డెవిల్తో అన్న మాటల్ని గుర్తు చేస్తూ ఉంటాడు రోహన్. రోహన్ కోసమే నేను అన్నీ భరించాను, ఇప్పుడు రోహన్ వచ్చేసాడు అంది. అంటే నా కోసం తనని బ్లాక్మెయిల్ చేశాడా అని అంటాడు రోహన్. జాహ్నవి, ముఖేష్లకి కూడా అదే నిజం అనిపిస్తూ ఉంటుంది. పూనం, అరుణ్ ఇద్దరు మొహమొహాలు చూసుకుంటారు. నేను శామ్తో నెమ్మదిగా మాట్లాడతాను, మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి జాను అంటుంది పూనం. అలాగే పూనం, కానీ శామ్ అది నిజమై అంటే మాత్రం అతని ఊరికిని వదలకూడదు. మనకి చేసిన హెల్ప్కి ఆడపిల్ల జీవితం నాశనం చేస్తే ఎలా ఊరుకుంటాం అని కోపంగా అంటూ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మా అంటాడు అరుణ్. మాట్లాడకుండా ముందు ఆ అబ్బాయికి కాల్ చేయి అంటుంది మొహం సీరియస్గా పెట్టి. అలాగే అంటూ అరుణ్ కాల్ ట్రై చేస్తూ ఉంటే డెవిల్ నెంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. అదే పూనంకి చెప్తాడు. సరే, నేను శామ్తో మాట్లాడి వస్తాను అని పూనం మాయ దగ్గరికి వెళ్తారు. అప్పటికి మాయ ఏడుస్తూ ఏడుస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. అది చూసి ఇంకా లేపలేక మళ్ళీ బయటికి వచ్చేస్తారు. మాయకి డెవిల్కి ఏ సిచ్యువేషన్లో పెళ్ళి అయిందో పూనం రాగానే చెప్తాడు అరుణ్. అక్కడ కల్పన తనకు తెలిసింది చెప్తే ఇక్కడ అరుణ్ మాయ చెప్పింది, అలాగే శరత్, రేణువులు చెప్పింది చెప్తాడు. గంట సేపు నాన్ స్టాప్గా తిట్టి తిట్టి అరుణ్ చెవులు ఇంకా పోయాయి అని డిసైడ్ అయ్యాక శాంతించి అలసి రూమ్లోకి వెళుతుంది పూనం. అంటే రోహన్ చనిపోనే లేదు, కానీ అలా పగ అంటూ ఆడపిల్ల వెళితే పంపించి పైగా రాబర్ట్తో సున్నం పూసుకుని ఇంతవరకు తెస్తావా అని ఆవిడ బాధ. డెవిల్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోతాడు. వచ్చేసరికి నైట్ 9 అవుతూ ఉంటుంది. ఇంట్లోకి వచ్చేసరికి హాల్లోనే వసంత్, కల్పన, రాజీబామ్మ, అను, కార్తీక్ అందరూ డెవిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అతని కళ్ళు ఎర్రగా ఉంటాయి. మామూలుగా కంటే కూడా చాలా సీరియస్గా కనిపిస్తాడు. ఆ టైంలో డెవిల్ని కదిలించాలి అంటే వాళ్ళకి కొంచెం కంగారుగానే అనిపిస్తుంది.
కానీ వసంత్ మాత్రం ఊరుకోలేక, అజిత్ మీకు ఏమవుతుంది, ఆర్ యు గోయింగ్ టు మ్యాడ్ అని వెళ్ళిపోతూ ఉంటే సీరియస్గా పిలిచి అడుగుతాడు. డాడీ ప్లీజ్, ఇప్పటికే చాలా అయింది, ఐఎమ్ రియల్లీ టైర్డ్, వెళ్ళి పడుకుంటాను, ఏమన్నా రేపు మాట్లాడుకుందాం అంటాడు. అతను మాట్లాడుతున్న వసంత్తో మాత్రం ఐ కాంటాక్ట్ లేకుండా పక్కకు చూస్తూ మొబైల్ చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. వసంత్కి మళ్ళీ కోపం ఎక్కువైపోతుంది. ఇనఫ్ అజిత్, ఇంతకు ముందే నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళిపోయింది, నువ్వు ఇష్టం లేదు అని అందరితో చెప్పిందట కదా, మళ్ళీ ఇంకా నువ్వు ఆ అమ్మాయి గురించి పిచ్చివాడిలాగా ఆలోచించడం నాకేం నచ్చలేదు. అసలు ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చే వరకు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నీకేమైనా తెలుస్తుందా? నాకు తెలుస్తుంది డాడ్, ఒకసారి ఈ రికార్డింగ్ వింటే మీకు కూడా తెలుస్తుంది అంటూ తన మొబైల్లోని ఆడియో రికార్డ్ ప్లే చేసి వినిపిస్తాడు. హలో అన్న గొంతు వినగానే అది మాయాది అని అక్కడ ఉన్న అందరికీ అర్థమైపోతుంది. అప్పటి వరకు ఏదో చెప్తాడు అనుకున్న వాళ్ళకి అది మాయా ఫోన్ కాల్ రికార్డింగ్ అని వెంటనే షాక్ అవుతూ పెద్ద కళ్ళతో చూస్తూ వింటూ ఉంటారు. హలో సమయ అని అవతల నుంచి ఎవరిదో మగ గొంతు గంభీరంగా వినిపిస్తుంది. ముంబైలో తనకు తెలిసిన వాళ్ళందరూ మ్యాక్సిమం శామ్ అని పిలుస్తారు, అలాగే ఇక్కడైతే అందరూ మాయా అని పిలుస్తారు. కానీ తనని సమయ అని పిలిచేది ఎవరో అర్థం కాక ఎస్ హూ ఇస్ దిస్ అని అడుగుతుంది. ఇక్కడ నుంచి కన్వర్జేషన్ అంతా హిందీలో ఉంటుంది. రాజుకి తప్ప అక్కడ ఉన్న వారందరికీ హిందీ అర్థమవుతుంది, కాకపోతే మాట్లాడుకోరు అంతే. అందుకే అందరూ చాలా జాగ్రత్తగా ఆ కన్వర్జేషన్ని వింటూ ఉంటారు. నేను రాబర్ట్ అలా చెప్పగానే ఇవతలి వైపు నుంచి మాయ గొంతు ఒక్క నిమిషం కామ్గా ఉండిపోతుంది. ఆమె భయపడుతుంది అని అక్కడ ఉన్న అందరికీ కూడా అర్థమవుతుంది. 3 రోజుల ముందే వాళ్ళ మీద అటాక్ చేసింది రాబర్ట్ అని రాజీతో సహా అక్కడ ఉన్న అందరికీ తెలుసు. చెప్పేది జాగ్రత్తగా విను అంటూ మాయ మాట్లాడకపోయినా కూడా మళ్ళీ రాబర్ట్నే మాట్లాడుతూ ఉంటాడు. మాకు రోహన్ కావాలి, అందుకే చంపాలి అని ట్రై చేశాం, మా వల్ల కాక అజిత్తో చంపించాం. మళ్ళీ నువ్వు నీ అన్న అందులోకి దూరుతుంటే మీ ఇద్దరిపై కూడా నేనే అటాక్ చేశాను, కానీ లక్కీగా మీ ముగ్గురు ఎస్కేప్ అయ్యారు. అజిత్ రోహన్ పేరెంట్స్ని కూడా తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు రోహన్తో సహా అందరూ అక్కడే ఉన్నారని నాకు తెలుసు. మాయకి భయంతో చెమటలు కారిపోయి అరచేతులు చల్లగా అయిపోతూ ఉంటాయి. కాకపోతే అదంతా ఫోన్లో వినిపించదు కాబట్టి ఇక్కడ ఎవరికీ తెలియకపోయినా డెవిల్ మాత్రం ఊహించుతూ ఉంటాడు. నేను ఇప్పుడు తెలుసుకున్నా కూడా మీ అందరినీ చంపేయగలను, ఆఖరికి అజిత్తో సహా. కావాలంటే డెమో చూపిస్తాను చూడు అంటూ బాల్కనీలోకి రమ్మని చెప్తాడు. అతని మాటలు వింటున్న మాయ కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటే నెమ్మదిగా బాల్కనీలోకి నడుస్తుంది. అక్కడ మీ కాంపౌండ్ వాళ్ళలో ఒక పావురం తిరుగుతుంది కదా, కనిపిస్తుందా అని అడుగుతాడు. నిజంగానే వాళ్ళ ఇంటి గార్డెన్లో ఒక తెల్లని పావురం ఏవో గింజలు ఏరుకుంటూ అక్కడే తిరుగుతూ ఉంటుంది. భయంగానే వణుకుతున్న గొంతుతో అంటుంది మాయా. నెక్స్ట్ సెకండ్ ఆ పావురానికి బుల్లెట్ తగిలి అది అక్కడే చనిపోతుంది. అది చూసి మాయ పూర్తిగా భయపడి పోయి నోటి మీద చేయి వేసుకుని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. ఏడుపుకి ఇది టైం కాదు సమయ, నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన టైం. అలా అనగానే మాయకి ఏం డిసైడ్ చేసుకోవాలో అర్థం కాక మీరేమంటున్నారు, అసలు నీకేం కావాలి అని అడుగుతుంది. నేనేం చెప్తే అది నువ్వు చేయడం కావాలి. నేనేం చెయ్యాలి? అప్పటికే ఆమె గొంతులో ఏడుపు వల్ల మార్పు అక్కడ ఉన్న అందరికీ తెలుస్తూనే ఉంటుంది. మీ అందరూ ఇప్పటికిప్పుడే మళ్ళీ ముంబై వెళ్ళిపోవాలి, ఆ అజిత్ దగ్గర అస్సలు ఉండకూడదు. అలాగే మీరంతా ముంబై వెళ్ళిపోయాక
నాకు రోహన్ దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ కావాలి. అవి ఏంటి అన్నది రోహన్కి బాగా తెలుసు. అవి నాకు ఇచ్చేస్తే మీ అందరూ ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇండియాలో మాత్రం ఉండకూడదు. అలాగే మళ్ళీ నువ్వు అజిత్ దగ్గరికి వచ్చిన అతనితో ఈ విషయాలన్నీ చెప్పాలని ట్రై చేసిన అని క్షణం గ్యాప్ ఇచ్చి, మీలో ఏ ఒక్కరిని వదలను, అర్థమైందా అని గట్టిగా కోపంతో ఫోన్లోనే అరిచేసరికి అప్పుడు విన్న మాయతో సహా ఇక్కడ ఇప్పుడు వింటున్న అందరూ కూడా ఉలిక్కి పడతారు. మాయ ఏడుపు వల్ల మాటలు సరిగ్గా రాకుండా ఉంటాయి. కష్టంగా ఏదో మళ్ళీ మాట్లాడేలోపు నీకు నేను ఆప్షన్స్ ఇవ్వడం లేదు, అలాగే రిక్వెస్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇంకా 5 నిమిషాల్లో మీరంతా ఆ ఇల్లు దాటకపోతే నా షూటర్స్ వరుసగా మీ అందరి మీద బుల్లెట్స్ వర్షం కురిపిస్తారు, బాగా ఆలోచించుకో అని కాల్ కట్ అవుతుంది. విన్నారుగా, తనని ఎవరో బెదిరించారు. అందుకే మాయ అలా పిచ్చిదానిలా ఏదేదో వాగేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా అనగానే కార్తీక్, ఎవరో అంటావేంటి అజిత్, కాల్ చేసింది ఆ ముంబై డాన్ రాబర్ట్నే కదా అంటాడు. లేదు కార్తీక్, నేను వాడిని షూట్ చేశాను. నాకు తెలిసి వాడికి ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. అది కూడా ఈ సిటీలోనే. సిటీ అవుట్స్కట్స్ వెళ్ళే ఛాన్స్ లేదు. వాడి మనుషులు వాడి పేరు చెప్పుకుని మాయాకి కాల్ చేసి ఇలా బెదిరించారని నా అనుమానం. ఈ పిచ్చిదానికి కనీసం అది కూడా తెలియక ఇలా చేసి వెళ్ళిపోయింది. అయినా ఎక్కడికి వెళుతుంది అని కామ్గా అదంతా వింటూ చూస్తున్న వసంత్ గారిని చూసి, డాడ్, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఐ లవ్ హర్. మీరేం చెప్పినా నేను చేస్తాను, కానీ మాయని మాత్రం నేను దూరం చేసుకుని బ్రతకలేను అనేసి ఫాస్ట్గా మళ్ళీ అతను రూమ్లోకి వెళ్ళిపోతాడు. మాయ లాస్ట్ కాల్ రికార్డ్స్ తెప్పించిన డెవిల్ అదే అరుణ్కి పంపించి, అరుణ్, నాకు బుజ్జమ్మని చూడాలని ఉంది, ప్లీజ్ చూపించవా అని రిక్వెస్ట్గా అడుగుతాడు. అరుణ్కి కూడా పాపం అనిపించి వీడియో కాల్ ఆన్ చేసి నిద్రపోతున్న మాయాని చూపిస్తూ ఉంటే డెవిల్కి వద్దు అనుకున్న కళ్ళు తడి అయిపోతూ ఉంటాయి. మరి డెవిల్ తిరిగి మాయాని అతని దగ్గరికి ఎలా రప్పించుకుంటాడు ఏమో, ముందు ముందు ఎపిసోడ్స్లో చూడాలి. రూపా గారు, సస్పెన్స్ లేకుండా త్వరగా వాళ్ళిద్దరిని కలిపేయండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ కూడా ఆడియన్స్ తరపు నుంచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఆడియన్స్. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.